దీక్షి కిచెన్ హోటల్ స్టైల్ మసాలా దోశ. ఒక బొయ్యాన్ని తీసుకొని 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకోవాలి. అటుకులు తీసుకోవాలి. శనగపప్పు, కొన్ని మెంతులు, వాటర్ పోసి 3 to 4 times వాష్ చేసుకోవాలి. వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 6 hours నానిన తర్వాత దోశ పిండిలా రుబ్బుకొని ఓవర్ నైట్ పక్కకు పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది, పొంగుతుంది కదా పిండి. 1 కప్ మైదా, 1 కప్ ఉప్మా రవ్వ, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉందనుకో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి ఇలా కలుపుకోవాలి. పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒట్టి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఒట్టి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిగడ్డ వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగానే 3 ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని మ్యాష్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్ పల్లీలు తీసుకోవాలి. ఒకసారి కలుపుకొని శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చింతపండు, కరివేపాకు కొంచెం వేగే వరకు కలుపుకోవాలి. వేగిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక 7 పచ్చిమిర్చి నూనెలో వేయాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ప్లేట్లో. ఇందాక మనం పల్లీలు ఇవన్నీ దాంట్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి చల్లారిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ పల్లీ చట్నీలా చేసుకోవాలి. మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్. ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి కలుపుకోవాలి. పోపు వేగిన తర్వాత పల్లి చట్నీలకు వేసుకొని కలుపుకోవాలి. పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి.
దోశ వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ దోశ పిండి వేసుకోవాలి. వేసుకొని రౌండ్గా అండాలి. మీదన్న రౌండ్గా ఆయిల్ డ్రాప్స్ వేసుకోవాలి. నూనె మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఫోల్డ్ చేసుకుంటే రెడీ. ఎంతో సింపుల్గా అయిన దోశ, మసాలా దోశ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్